జోన్ల ఏర్పాటు కసరత్తు తుది దశకు చేరుకుంది. 1-2 రోజుల్లో సీఎం వద్దకు రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ డ్రాఫ్ట్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్వల్ప మార్పులతో సర్కారు కొత్త ఆదేశాలను రూపొందిస్తోంది. జనాభా ప్రాతిపదికన జోన్ల విభజన ఉండబోతోంది. ఒక్కో జోన్లో 80 లక్షల మంది జనాభా ఉండేలా 4 జోన్లు ఏర్పాటు కానున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల స్థానికత నిర్ధారణ విషయంలోనూ సవరణలు చేశారు. 1 నుంచి 7వ తరగతి ఎక్కడ చదివితే దానినే స్థానికతగా గుర్తించనుంది ప్రభుత్వం. జోన్ల ఏర్పాటు కసరత్తు తుది దశకు చేరుకుంది. 1-2 రోజుల్లో సీఎం వద్దకు రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ డ్రాఫ్ట్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్వల్ప మార్పులతో ప్రభుత్వం కొత్త ఆదేశాలను రూపొందిస్తోంది. జనాభా ప్రాతిపదికన జోన్ల విభజన ఉండబోతోంది. ఒక్కో జోన్లో 80 లక్షల మంది జనాభా ఉండేలా 4 జోన్లు ఏర్పాటు కానున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల స్థానికత నిర్ధారణ విషయంలోనూ సవరణలు చేశారు. 1 నుంచి 7వ తరగతి ఎక్కడ చదివితే దాన్నే స్థానికతగా గుర్తించనుంది ప్రభుత్వం.